హాయ్ వ్యూయర్స్. సో సంక్రాంతి ఫెస్టివల్ ఆల్మోస్ట్ మనకి స్టార్ట్ అయిపోయింది అని చెప్పుకోవచ్చు. ఈ సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా మనం కోనసీమ ప్రాంతమైన దొందుకూరుకు వచ్చేసాం. మరి ఇక్కడ విశిష్టతలు ఏంటి, స్పెషల్స్ ఏంటి అన్నీ కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం పదండి. లక్ష్మి గారు, సో ఈరోజు మాకేం చేసి చూపించబోతున్నారు? పచ్చిరొయ్యలు కోడిగుడ్లు. ఓకే, పచ్చి రొయ్యలు కోడికూర కూర స్టార్ట్ చేసేద్దామా? ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి? సో ముందు దేనికైనా కూడా మనం ఫస్ట్ గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకోవాలి, అయితే ఏ పని అవ్వదు. ఇందులో కొంచెం ఆయిల్ ఆల్రెడీ పోసుకున్నాం కాబట్టి కొంచెం వేడైన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలా? ఓకే, సో వేసేనా? మీరు చెప్పండి నేను వేయాలో అని వేస్తాను. చాలా సో కొంచెం వేయించుకోవాలి కదా. లక్ష్మి గారు చెప్పండి, వీళ్ళందరినీ మాకు పరిచయం చేస్తారా? మా తోటికోడలు. తోటికోడలు గారు పేరు వెంకటమ్మ. వెంకటమ్మ గారు. అండ్ ఆవిడ మా కోడలండి. కోడలు, తోటి కోడలు మీ పక్కన ఉన్నారు. మా అక్కడ చెల్లండి. చెల్లి. అనుకున్నాను ఏదో రిలేషన్షిప్, మీ ఫేస్ పోలికలు కలిసే. ఇంకా మీ అందరూ చుట్టుపక్కల వాళ్ళు అందరూ కలిసి ఉన్నట్టున్నారు కదా. ఓకే, సో మనకి పండగ దగ్గరలో ఉంది కదా, ఇంకా ఆల్మోస్ట్ ఈ వీక్ మనకి పండగ వచ్చేస్తుంది, సంక్రాంతి పండగ. ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారా? అంటే సరదాగా జరుగుతాయండి ఇక్కడ. ఏంటి అంటే సంక్రాంతికి ఏం జరుపుకుంటూ ఉంటారు? ఏముందంటే పిండి వంటలు వండుకుంటాం, మాకు అందరు చుట్టాలు వస్తారు, మా మన వాళ్ళు అందరూ. ఆటలు అన్ని సందడిగా ఉంటుంది, చాలా సందడిగా ఉంటుందేమో కదా. ఆటలు, పిండి వంటలు, అమ్మాయి బాగా సరదాగా ఎంజాయ్ చేస్తారు. అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా చక్కగా ఎడ్ల బండులు అవన్నీ కూడా ఉంటాయి కదా. ఇలా పల్లెటూరులో వాటిలో ఎంజాయ్ చేయాలంటే మాత్రం చక్కగా ఎడ్ల బండి ఎక్కాలి కదా, కొబ్బరి బొండాలు తాగుతూ ఇలాగా పెద్దవాళ్ళు చేసిన వంటలు తింటూ పిండి వంటల్ని ఆస్వాదిస్తూ మీరు చెప్పినట్లు ఆటలు ఆడుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది కదా. మా చుట్టాలందరూ వచ్చేసారా? మాకు ఆటలు ఇంకా రావట్లేదు. ఇంకా రాలేదంటే పండగ దగ్గరలో వస్తారు. పండగ దగ్గరలో వచ్చి పండగ అయిపోయేంత వరకు ఉండి చక్కగా ఆడుకోండి. హాలిడేస్ అంతా ఇక్కడ గడుపుతారు. ఓకే, సో హాలిడేస్ వస్తే చాలు, పిల్లలు అందరూ ఇక్కడ ఉంటారు. ముఖ్యంగా హాలిడేస్ ఎప్పుడు వస్తాయని వెయిట్ చేస్తుంటారు, అంతేనా? సో మీకు ఎంతమంది పిల్లలు లక్ష్మి గారు? ఒక అబ్బాయి అమ్మాయి. ఒక అబ్బాయి అమ్మాయి, ఇద్దరు ఇక్కడే ఉంటారా? ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది. సో మీరు మనవాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, అంతేనా? అంతే. ఓకే, ఇంకా మీ చెల్లి గారి పేరు? మా చెల్లి గారు కృష్ణవేణి. కృష్ణవేణి గారు. కృష్ణవేణి గారు, మీరు చెప్పండి, సంక్రాంతి స్పెషల్ ఏం చేశారు? ఆల్రెడీ ఏమైనా చేశారా, చేసి ఉంచారా? చాలా అంటే అసలు స్మైల్ కృష్ణవేణి గారు అనగానే ఫుల్ నవ్వుతూనే ఉన్నారు. అంటే చేశారా, చేయలేదా? ఇంకా చేయలేదు. ఇంకా టైం ఉంది కదా. ఇంకా టైం ఉంది కదా. మెల్లిగా ఇంతమంది కలిసి ఉన్నప్పుడు అసలు టెన్షనే ఉండదండి. అందరూ తలా ఒక చెయ్యి వేస్తే అన్ని పిండి వంటలు రెడీ అయిపోతాయి, అంతేనా? ఏం స్పెషల్గా చేస్తుంటారు మీ చెల్లి గారు? బొబ్బట్లు చేస్తుంది. సంక్రాంతి స్పెషల్ కదా బొబ్బట్లు. అరిసెలు చేస్తుందండి. ఇది ఒక స్పెషల్ అని చెప్పొచ్చు, అరిసెలు, బొబ్బట్లు అన్ని ఇవిడ చెప్పండి. మీరు చెప్పండి ఏం స్పెషల్? చెప్పు. ఓకే, సరే. ఇక్కడ ఆనియన్స్ వేగినట్టున్నాయి. ఏం వేయాలి నెక్స్ట్? పచ్చి రొయ్యలు, కోడిగుడ్డు. ఆల్రెడీ మనం కోడిగుడ్డుని బాయిల్ చేసి పెట్టుకున్నాం, అంటే ఉడికించి పెట్టుకున్నాము. పచ్చి రొయ్యలు ఏం చేసాము, ఉప్పు కారంలో మ్యారినేట్ చేసుకున్నాం. సో మనకి ఎన్ని కావాలో అన్ని ఎగ్స్ అండ్ పచ్చి రొయ్యలు రెండు కలిపి పెట్టుకున్నాము. సో ఇంకేంటి స్పెషల్స్ అమ్మ మీ ఊర్లో? లేట్లు, చింతకాయ పులుసు అండి. కానీ ఏంటి స్పెషల్? లేట్లు, చింతకాయ పులుసు అండి. లేట్లువా అంటే? రావాలంట. అంటే ఏంటి అది, దేంతో చేస్తారు? చేపలు. చేపలు అస్తమానం దొరకవండి, ఒక సీజన్కి వస్తాయి. ఓకే, అంటే ఇప్పుడు మనకి పులస అంటారు, అది ఒక సీజన్లోనే వస్తుంది గోదావరి. అలాగే మనకి లేట్లు అనేది కూడా ఒక ఫిష్ లో ఒక టైప్ అన్నమాట. అది కూడా చైర్మన్ వస్తుందండి, చిన్న చిన్న చేప. అంటే ఒక్క సీజన్ లోనే వస్తాయి అవి? అంటే ఇప్పుడు వస్తాయా లేదా ఏ టైంలో వస్తాయి? సీజన్ నవంబర్లో వచ్చేది. ఓకే, నవంబర్లో మనకి ఎక్కువ దొరుకుతాయి. సో దొరికినప్పుడు అంతా ఇంకా మీకు రోజు చేపలు కూడా చాలా రేట్ దొరకదండి. సో దొరికినప్పుడు అలా తీసుకుంటూ ఉంటారు. ఆ టైంలో ఇంకా పిల్లలు వస్తే అసలు సంవత్సరానికి ఒకసారి దొరుకుతుంది. ఆ సీజన్లో మరి అందరినీ పిలుస్తూ ఉంటారా చేప కూర చేసినప్పుడు? అందరినీ పిలిచి చక్కగా వండి పెట్టి దొరకదండి. ఇంకేంటి స్పెషల్స్?
అంటే చుట్టుపక్కల ఏం గుళ్ళు ఉన్నాయి, ఎక్కువగా ఏం చేస్తూ ఉంటారు ఖాళీ టైంలో? మా ఊళ్ళో అయితే బాబా గుడి ఉందండి. బాబా గుడి ప్రతి గురువారం వెళ్తారా? వెళ్తాను. అందరూ కలిసి వెళ్తారా? నామని చెప్తారండి 11 ఆ టైం వరకు మేము. ఓకే. సో మీరు చెప్పండి, ఖాళీ టైంలో ఎక్కువగా ఏం చేస్తుంటారు? మీరు పక్కనేనా ఉంటారు మీ అందరూ? లేదండి, ఈ లైన్లోనండి నాకు ఇల్లు. ఓ, ఈ లైన్లోనే మీ అందరూ కలిసి ఉంటారా? మీరు, మీ చెల్లి, తోటికోడళ్ళు అందరూ అందరూ ఒక లైన్లో ఉంటే అసలు ఎంత సరదాగా ఉంటుంది కదా. మార్నింగ్ వంట చేసుకుంటారు, అలా వెళ్ళి 2 కబుర్లు చెప్పొస్తుంటారు, అంతేనా? ఎక్కడో చోట మీటింగ్ మాత్రం కంపల్సరీ పక్కా అన్నమాట. సెంటర్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఏ ప్లేస్ అయినా సరే, ఏ ఇల్లు అయినా సరే అంతా ఒక చోటే అనమాట. ఒకరోజు మీటింగ్ ఫిక్స్ చేసుకుంటే ఇంకంతే, అయిపోయింది. ఇది కొంచెం వేగింది కదా, ఇప్పుడు నెక్స్ట్ ఏం వేయాలంటారు? అల్లం వెల్లుల్లి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేద్దామా? కొంచెం పౌడర్ కూడా వేసానండి. ఓకే. సో మనకి రొయ్యలు అండ్ గుడ్డు కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా కూడా వేసి వేయించుకోవాలి. వాటర్ కూడా వేసేయాలి ఇప్పుడే. ఓకే. సో వాటర్ వేసాం కదా, ఇప్పుడు నెక్స్ట్ నీళ్ళు వేసిన తర్వాత కారం కూడా వేసేసుకోవాలా? ఓకే. సో ఆల్రెడీ మనం రొయ్యలు మ్యారినేట్ చేసేటప్పుడు కారం వేసుకుంటాం కాబట్టి నెక్స్ట్ కొంచెం చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఉప్పు వేసాము, కారం వేసాము. సో మూత పెట్టేసుకుందామా? ఇది కొంచెం మనకి ఉడకాలి. ఇప్పుడు చెప్పండి, సంక్రాంతి టైంలో గేమ్స్ అన్నారు, ఏ గేమ్స్ ఆడుతూ ఉంటారు? హౌసీలు ఆడతాం. హౌసీ ఎంతమంది ఆడతారు? ఎంతమంది వస్తారు అంటే మీ అందరూ ఉంటారు, మొత్తం అందరూ 10 మీట్ అవుతాం. కంపల్సరీ ఒక చోట మీట్ అయ్యి, అంటే ముందే ప్లేస్ ఫిక్స్ చేసుకుంటారా? మార్నింగ్ ఫిక్స్ చేసుకుంటారా? మా తోటకోళ్ళ గారి ఇంటి కదా ఆడతారు. మీ ఇంట్లో చక్కగా హౌసీ ఆడుతూ ఉంటారు. ఎవరు ఎక్కువసార్లు గెలుస్తూ ఉంటారు? ఈవిడే గెలుస్తుంది. ఆహా, ఎందుకు అలా అంటారు? మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఈసారి జనవరి 1 ఆవిడకి ఎక్కువ వచ్చింది. అసలు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? వాళ్ళ ఇంట్లోనే పెడుతున్నారు, వాళ్ళ ఇంట్లోనే హౌసీ గెలుస్తున్నారు అంటే ఎందుకబ్బా అని ఆలోచించారు ఎప్పుడైనా? ఆలోచించాలండి, ఆలోచిస్తేనే తెలుస్తుంది. అలా వచ్చేస్తాయి అంతే, ఎందుకంటే వాళ్ళ ఇల్లు కాబట్టి. హౌస్కి కూడా తెలిసేమో వాళ్ళ ఇల్లు కదా, కొంచెం మర్యాదగా ఉంటుంది, ఆవిడకే గెలుద్దామని. మీరు తక్కువ గెలిచేది? ఒకటే వచ్చింది. ఫోన్లేండి, నెక్స్ట్ టైం మీ ఇంట్లో ఫిక్స్ చేయండి మీటింగ్, డెఫినెట్గా మీరే గెలుస్తారు. అప్పుడప్పుడు చెల్లిగారి ఇంట్లో కూడా పెడదాం. చెల్లిగారు వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. ఓకే, అందరూ కలిసే ఉంటారు. ఆబ్వియస్ గా కొంచెం మనకి ఇల్లు చేంజ్ అవుతుంది కానీ మనుషులందరూ ఒక దగ్గరే ఉంటారు. ఇంకా ఏ గేమ్స్ ఆడుతుంటారు హౌసీ కాకుండా? మ్యూజికల్ చైర్. ఓకే, మ్యూజికల్ ఇదేదో వెరైటీగా ఉంది, పోపు సామాన్లు డబ్బాలో. ఓకే, ఏంటో చెప్పుకోవాలండి. మనం చూస్తే చెప్తాం కదా, చూడకూడదు. అది లాజిక్ అనమాట. నాలాంటి తెలివైన వాళ్ళు ఉంటే ఏం చేస్తారు, ఇలా తీసి అదేముంది ఆవాలు లేదా తీయకూడదు. ఎవరో చెప్పలేకపోయింది, సగ్గుబియ్యం వేశారు ఆ డబ్బాలో, సగ్గుబియ్యం వేసింది. ఆవాలని చెప్తారా? అంటే ఒక డబ్బాలో ఒక ఐటమ్ వేస్తారు, అది మనం చూడకుండా జస్ట్ చెవు దగ్గర ఇలా అనుకుంటే ఆ ఐటమ్ టక్కని చెప్పాలంట. ఇది డెఫినెట్ గా లేడీస్ ఆడితే, మనీకి ఆడితే మాత్రం ఎంత కావాలంటే అంత వచ్చేస్తుంది. ఎందుకంటే బాగా ఎక్స్పీరియన్స్ అండి మాకు. అసలు ఇంట్లోకి మనం వంటిట్లోకి వెళ్తే ఉప్పు ఏది, కారం ఏది, ఉప్పు కారం తేడా కూడా మేము ఇలా విని చెప్పేయగలం, అంత ఎక్స్పర్ట్స్. అంతే కదా, రోజు వండి 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 ఇవన్నీ అలవాటు అయిపోయాయి. అవునా? ఇదేదో గేమ్ బాగుంది, నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. బస్ ఆడారు బస్ షాట్ అంట. దేవుడా, అసలు గేమ్స్ అన్ని కూడా ఉన్నాయి, పోపాట అయిపోయింది. బస్ షాట్ ఏంటి చెప్పండి, చెప్పండి, మేము నెక్స్ట్ టైం ఆడతాం. నాకేదో అర్థం కాలేదు. ఇప్పుడు నేను ఒకటి చెప్తా, చెప్పండి. 1 2 3 4 5 6 7 1 2 3 4 6 7 8 9 11 13 14 15 అంటే 15 అలా. మరి మీరు బస్ అనలేదు, నేను ఎంతవరకు వెళ్ళిపోవచ్చు అలాగా?
వెళ్ళిపోవచ్చా? సడన్గా యాక్సిడెంట్ అయితే ఏంటి పరిస్థితి? మీరంటే ఎక్స్పర్ట్స్ అండి, గేమ్స్ అన్ని ఆడి 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 మేము ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాం. నెక్స్ట్ టైం మీ ఊరు వచ్చేసరికి మీ అందరితో కలిసి బస్ ఆట, పోపుడబ్బా ఆట ఇవన్నీ కూడా ఆడతాను. సంక్రాంతికి వచ్చారండి, అందరూ అమ్మాయిలు అందరూ ఉంటారు, బోల్డ్ వెరైటీ. తప్పకుండా సంక్రాంతికి ఇప్పుడే బస్ టికెట్ బుక్ చేసుకుంటాను నేను జస్ట్ ఇప్పుడే బుక్ చేసుకున్న తర్వాత సంక్రాంతికి వస్తాను. మా అమ్మాయి గేమ్ బాగా ఆడుతుందండి. మన జనవరి ఫస్ట్ కూడా బాగా ఎంజాయ్ చేస్తాం. జనవరి 1కి బాగా ఎంజాయ్ చేస్తారు, రాబోయే సంక్రాంతికి బాగా ఎంజాయ్ చేయబోతున్నారు. వీళ్ళు గేమ్స్ వింటుంటేనే నాకు మైండ్ బ్లాక్ అవుతున్నది. అసలు అంత అద్భుతమైన గేమ్స్. సరే, గేమ్స్ గురించి మాట్లాడుకుంటుంటే పాపం ఇక్కడ రొయ్యలు ఏమయ్యాయో చూద్దాము. ఓకే, అయిపోతుంది రెడీ. తీయగా అనే అసలు ఆ మసాలా ఫ్లేవర్ అన్నది చాలా బాగా తెలుస్తుంది. అయిపోయింది కదా? అయిపోయింది. వాసన బాగా వస్తుంది. వాసన బాగా వస్తుంది. సో గుమగుమలాడుతూ రొయ్యల కోడి కూర రెడీ అయిపోయింది. డిష్లోకి తీసేసుకుందామా? పైనుంచి కొంచెం అలా కొత్తిమీర కూడా వేసుకొని గార్నిష్ చేసుకుందాం. వేడి వేడిగా రొయ్యల కోడిగుడ్డు కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా బాగుంది. స్పైసీనెస్ అంతా కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. ముఖ్యంగా కాంబినేషన్ చాలా బాగుంది. రొయ్యల కోడిగుడ్డు కూర అద్భుతంగా ఉంది. ఒక హాట్ ఐటమ్ ఎంత చేశారు. నెక్స్ట్